Habakkuk said, Lord, please tell me what you're doing. And God said, no, I'm not going to tell you, Habakkuk, because if I told you what I was doing, you wouldn't believe it. If God today told us what he's doing in the world, we wouldn't believe it. Don't you think God's given up and God's abdicated and God's left the throne? He hasn't. He's still on the throne. And those of us that know him put our trust in him and him alone. I don't put my trust in Washington. I don't put my trust in the United Nations. I don't put my trust in myself. I don't put trust in my money. I put my trust in the Lord Jesus Christ. When all the rest of it fails and crumbles and shatters, he'll be there. అధ్యాయము 1-11 వరకు అండి. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతుకుడి. అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వంలో కూర్చుని ఉన్నాడు. పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనుకుడి. యాలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడుదురు. కావున భూమి అయ్యో కరెంట్ పోయింది. సిస్టర్ ఎవరైనా చదవండి, కరెంట్ పోయింది. 5-11 చదవండి. కావున భూమి మీద నీ అవయములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతులతను, దురాశను, విగ్రహారాధనలను చంపివేయుదును. వాటి వలన దేవుని ఉగ్రత అధిదేవునికి వచ్చును. పూర్వము వారి మధ్య జీవించినప్పుడు మీరు వీటిని అనుసరించి నడుచుకుంటుంది. ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దోషణ, మీ నోట బూతులు అని వీటన్నిటిని విసర్జించుడి. ఒకరితో ఒకడు అబద్ధం ఆడకుడి. అనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిశీలించి జ్ఞానం కలిగి నిమిత్తము దానిని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడిన నవీన స్వభావమును ధరించుకుని ఉన్నారు. ఇటు వారిలో గ్రీస్ దేశస్తుడని, యూదుడని భేదం లేదు, సున్నతి పొందుటే అని సున్నతి పొందకపోతే అని భేదం లేదు, పరదేశి అని, సిబియనుడని, దాసుడని, స్వతంత్రుడని లేదు గాని క్రీస్తే సర్వమును అందరిలో ఉన్నవాడినై ఉన్నాడు. ఆమేన్. సో పైన చెప్పిన దానికి 11వ వచనానికి క్రీస్తే సర్వంలో అందరిలో ఉన్నవాడై ఉన్నాడని చెప్పడానికి మధ్యలో ఈ 5వ వచనాన్ని మనం ఇలా చదువుతామండి. 5వ వచనం ఏం చెప్పారండి? కావున భూమి మీద ఉన్న మీ అవయములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధన, ధనాపేక్షను చంపివేయండి. ఏం చేయమంటున్నా అండి? చంపివేయండి అండి. రోమియోలు 8:13 అండి. మీరు శరీరానుసారంగా ప్రవర్తించిన వల్ల కావలసిన వారే ఇందురు గాని ఆత్మచేత శరీర క్రియలను చంపిన వల్ల జీవించగలరు. చంపివేయాలి. కానీ దేనితో చంపివేయాలండి? ఆత్మచేత. ఆత్మచేత మాత్రమే మనము శరీర క్రియలను చంపగలుగుతాం. గలతీలో 5:24. ఇటువాటికి విరోధమైన నియమం ఏదీ లేదు. క్రీస్తు సంబంధులు శరీరంలో దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువేసి ఉన్నారు. ఏం చేస్తున్నారండి? సిలువేసి ఉన్నారు. నెక్స్ట్ చదవండి, కంటిన్యూ చేయండి. మనము ఆత్మ అనుసరించి జీవించే వారం అయితే ఆత్మను అనుసరించే క్రమముగా నడుచుకుంటాము. ఆమేన్. సో మనము ఏ విధంగా ఉండాలనేది చెప్తూ మొదటిగా శరీర క్రియలను చంపాలి అంటే ఆత్మలో బ్రతకటమే, ఆత్మ మూలంగానే మనం శరీర క్రియలను చంపగలుగుతామని, మనము ఎప్పుడు చంపాము అనేది చెప్పడానికి ఆల్రెడీ సిలువేయబడిన దినమే ఆ శరీర క్రియల్ని మనము సిలువేసాం అనమాట. దాన్ని సిలువేసిన దాన్ని ఇప్పుడు చచ్చిపోయిన దాన్ని ఏం చేయాలి? పూడ్చాలి. ఇంకా అంతే. శరీర క్రియలు, దాని యొక్క ప్యాషన్స్, దాని యొక్క లస్ట్ ని మనం ఏం చేయాలి అంటే పూర్తి చేయాలి. అదే విషయాన్ని గలతీలు 2:20 చెప్తుంది. గలతీలు 2:20. నేను క్రీస్తు కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇక నువ్వు జీవించేవాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవిస్తున్నాడు.
నేను ఇప్పుడు శరీరం ముందు జీవించుతున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని యందు విశ్వాసం వలన జీవించుతున్నాను. ఆమేన్. మొట్టమొదటిగా చెప్పింది ఏంటంటే నేను క్రీస్తుతో పాటు సిలువేయబడ్డాను అంటాడు. బ్రతుకుతుంది నేను కాదు, నాలో ఉన్న క్రీస్తు అయి ఉన్నాడని చెప్తున్నాడు. అని చెప్తూ ఏమంటున్నారండి? నేను ఇప్పుడు శరీరం ముందు జీవించున్న జీవితము నన్ను మళ్ళీ నేను జీవిస్తున్నానని చెప్తున్నారు. ఉమ్. నేను చనిపోయినని చెప్పి నేను జీవిస్తున్నాను అంటున్నప్పుడు ఇప్పుడు జీవిస్తున్న వాడు ఎవరు, అక్కడ చనిపోయిన వాడు ఎవరండి? ఇప్పుడు చనిపోయినవాడు ప్రాచీన పురుషుడు. అక్కడ చనిపోయిన వాడు ప్రాచీన పురుషుడు. మొదటి ఆదాము వలన పుట్టిన శరీరం మూలంగా పుట్టిన వాడు. అయితే కడపటి ఆదాము వలన పుట్టిన వాడు అయిన వ్యక్తి ఇక్కడ నేను మళ్ళీ శరీరం మూలంగా బ్రతుకుతున్నాను అని చెప్తున్న వాడు ఎవరు అంటే అది మనలో ఉన్న ఆ నవీన పురుషుడు క్రీస్తు అయి ఉన్నాడు. ఇదే విషయాన్ని యోహాను సువార్త 6:57 యోహాను సువార్త 6:57 దేవుడు తండ్రి నన్ను పంపిన కనుక నేను తండ్రి మూలంగా జీవించుతున్నట్టే నన్ను తినవాడును నా మూలంగా జీవించును. ఎవరి మూలకం వల్ల జీవిస్తామో అది ఆయన మూలంగా మనం జీవిస్తాము. మన మూలకం ఎవరై ఉంటారు అంటే అది ప్రభు అయి ఉంటాడు. ఇవాళ మనం బ్రతికున్నాము అంటే ఎవరి మూలంగా బ్రతికున్నాము? ఆయన మూలంగా. అంటే మన మూలకము ఆయన అయి ఉన్నాడని చెప్తుంది. ఇదే విషయాన్ని 14:19 యోహాను సువార్త 14:19 అయితే మీరు నన్ను చూతురు, నేను జీవించుతున్నాను కనుక మీరు జీవించురు. ఎంతో క్లియర్ గా ఆయన ఏ విధంగా జీవిస్తున్నాడో మనము కూడా జీవిస్తాము. 20 వచ్చిన కూడా చదవరా? నేను నా తండ్రి యందును మీరు నా యందును నేను మీ యందును ఉన్నామని ఆ దినమున మీరు ఎరుగుదురు. ఆ దినాన మనం ఎరుగుతాం. ఇప్పుడు ఇవాళ దేవుడు ఎక్కడున్నాడు అనుకుంటారు? దేవుడు ఎక్కడున్నాడు? మొట్టమొదటిగా మనలోనే ఉన్నాడు. మనము సిలువేయబడిన రోజే, అంటే బాప్తిసం తీసుకున్న రోజే సిలువేయబడ్డాము. మనము శరీర క్రియలన్నింటిని కూడా చంపివేసేసాము. ఇప్పుడు బ్రతుకుతుంది మనం కాదు, మనలో ఉన్న క్రీస్తు అయి ఉన్నాడు. అంటే మనకు గురి ఒకటి ఉంది. ఆ గురి ఏంటి? ఆయనే. ఈ శరీర మూలకంగా ఎందుకు బ్రతుకుతున్నాము అంటే ఆయన్ని వ్యక్తపరచడానికి మాత్రమే. అందుకని పౌలు అంటాడు, చచ్చిన కుక్కనై ఉన్నాను అగ్రపరాజా అంటాడు. ఎందుకని అన్నాడు ఆ మాట? నిజంగానే మనము కుక్క అనేది అపరిశుద్ధమైన జంతువు. చచ్చిపోయామంటే అర్థం ఏంటి? ఈ మొదటి పురుషుడు అనగా ఈ శరీరం మూలంగా పుట్టినవాడు చచ్చిపోయాడు ఆల్రెడీ. నేను కాదు. ఇది ఎట్లా ఉందంటే ఒక గింజ చనిపోకపోతే ఒక మొక్క రాదు. శరీరము చనిపోకపోతే అంటే శరీర క్రియలు ఇట్లాంటివి చంపకపోతే ఆత్మక్రియలు బయటికి కనపడవు. అందుకని పౌలు ఏం చెప్తాడంటే నేను అనుదినము నా ఒక శరీర క్రియల్ని చంపుకుంటున్నాను, శరీరాన్ని నల్లకొట్టుకుంటున్నాను అంటున్నాడు వాక్యము ద్వారా. ఇక్కడ కూడా జరగాల్సింది అదే. ప్రతి దినము చంపాలి. కానీ చంపాలంటే ఎట్లా చంపాలి? ఆత్మ మూలంగానే. రోమీలు 6:3 క్రీస్తుయేసులోని బాప్తిస్మము పొందిన మనం అందరము ఆయన మరణంలోనికి బాప్తిస్మము పొందుతున్నామని మీరు ఎరుగరా? ఎవరిలోకి అండి? క్రీస్తు యేసులోనికి మనం బాప్తిసం పొందిన మనం అందరం కూడా ఆయన యొక్క మరణములోనికి మనం బాప్తిసం పొందాము. అదే విషయం 4వ వచనం ఏం చెప్తుందండి? కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల్లో నుండి ఏలాగు లేపబడినో అలాగే మనమును నూతన జీవం పొందిన వారము నడుచుకున్నట్లు మనము బాప్తిస్మం వలన మరణంలో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతిపెట్టబడుతుంది. ఇప్పుడు ఏమై ఉన్నామండి? పాతివేయబడ్డాం కూడా. చచ్చిన వాడిని ఏం తీసుకెళ్తారు? పాతివేయబడతారు. సిలువ చూపిస్తుంది చనిపోయామని. కానీ చనిపోయిన దాన్ని ఏం చేయాలి? అలా అనుదినము పాతివేయాలి. ప్రతి దినము జరగాల్సిన ప్రక్రియ ఇది.
కొలసీలు 2:12. కొలసీలు 2:12. మీరు బాప్తిస్మము ఆయనతో కూడా పాతి పెట్టబడిన వారై ఆయనను మృతుల్లో నుండి లేపిన దేవుని ప్రభావం విశ్వసించడం ద్వారా ఆయనతో కూడా లేచిది. మొట్టమొదటిగా చనిపోయిన వాడిని తీసుకెళ్లి పాతి పెట్టాలి. ఆ పాతి పెట్టే ప్రక్రియే ఆ బాప్తిస్ము. ఆ బాప్తిస్ములో మనం పాతివే పెట్టాము. తర్వాత ఆ ప్రభువారు తిరిగి లేచినట్టుగా మనము కూడా ఆ ఒక చనిపోవటమే కాదు, తిరిగి లెగటం అంటే పునరుద్ధానమైన జీవాన్ని కూడా కలిగి ఉన్నాము అనేది చూపిస్తా ఉంది. మొట్టమొదటిగా జరగాల్సింది ఏంటి అంటే ఆయన చావులో కూడా మనం ఏకత్వమై ఉన్నాము, అది జరగాలి. తర్వాత దాన్ని పాతివేయ పెట్టాలి. అనుదినము చనిపోయిన దాన్ని బయట పెడితే ఏమైందంటే వాసన వస్తూ ఉండిద్దండి. అందుకనే కంపు కొడుతున్నట్టుగా శరీరం చనిపోయిన తర్వాత కూడా దాన్ని బయట పెడతండి. దాన్ని ఎంత అలంకరించినా దాంట్లోంచి వచ్చేది ఆ వాసన. అందుకని నీ శరీరాన్ని జాగ్రత్తగా ఉంచుకోమని చెప్తున్నాడు. ఎందుకని ఆ శరీరంలో అంతా కూడా చెడ్డే ఉంది, ఏం మంచి లేదు. పౌలు అందుకని అంటాడు, నేను ఏది చేయకూడదు అనుకుంటున్నానో నేను అదే చేస్తున్నానండి. ఎందుకు చేస్తున్నాడు? ఎందుకంటే ఆల్రెడీ శరీరంలో ఉందండి. ఆ ఒక మనం ఏది చేయకూడదు అనుకుంటాం అది చేస్తా ఉంటాం. అందుకని దాన్ని ఏం చేయాలి? చచ్చిపోయిన దాన్ని పాతి వేయబెట్టాలి. ఇది అనుదినం జరగాల్సిన ప్రక్రియ ఉన్నది. ఈ విషయాన్ని మన రోమీలు 8:13 రోమీలు 8:13 మృతుల్లో నుండి యేసుని లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల మృతుల్లో నుండి క్రీస్తు యేసుని లేపిన వాడు చావునకు లోనైన మీ శరీరంలో కూడా మీలో నివసించుతున్న తన ఆత్మ ద్వారా జీవింపజేయును. ఎంతో క్లియర్ గా రాయబడిందండి. ఇవాళ మనలో ఉన్న ఆత్మ ఎవరి ఆత్మ అండి? యేసుక్రీస్తు ఆత్మ. ఏ ఆత్మ అయితే యేసుక్రీస్తు వారిని లేపినో అదే ఆత్మ మనలో నివసిస్తుందండి. ఇవాళ యేసుక్రీస్తు వారు ఏ ప్రక్రియల నుంచి వెళ్ళాడో అదే ప్రక్రియల నుంచి మనము వెళ్తాము. అది వెళ్ళటానికి సహాయం చేయటానికి ఆ ఆత్మ ఉన్నది. యేసుక్రీస్తు వారు ఏదో 33.5 సంవత్సరాల తర్వాత చనిపోలేదు. ఆయన ప్రతి దినము చనిపోతానే ఉన్నాడు. యేసుక్రీస్తు వారు పుట్టుక నుంచి చూస్తా ఉంటే ఎంతో దయనీయమైన స్థితి. ఆయన అనేకమైన వ్యక్తుల ద్వారా అనేకమైన పరిస్థితుల ద్వారా ఆయన్ని చంపడానికే ప్రయత్నం చేశారు. అనుదినము చనిపోయాడు ఆయన. అనుదినము చనిపోయిన అనుదినము బ్రతకటం కూడా నేర్పాడు. ఇవాళ ఆ ఆత్మలో యేసుక్రీస్తు వారి ఆత్మలో చనిపోవటమే కాదు బ్రతకటం కూడా నేర్పుతాడు. ఆ ఆత్మలో అది ఉంది. ఇవాళ మనం చేయాల్సింది ఏంటండి? ఒకటి మనం ఆత్మలో బ్రతకటమే. మనం ఎప్పుడైతే ఆత్మలో బ్రతుకుతామో శరీర క్రియల్ని మనము చంపివేస్తాము. ఇదే విషయాన్ని ఈ యొక్క రోమీలు 8:13 చెప్తుంది. మనము శరీర క్రియల్ని చంపాలనుకుంటున్నారా? అయితే ఏమి చేయాల్సిన పనిలే, మీరు ఆత్మలో బ్రతకండి అంతే. ఇది ఎట్లా ఉంది అంటే, ఒక చెట్టు దగ్గరికి వెళ్ళి, మా చెట్టు నువ్వు ఆకులు సరిగా లేవు, నువ్వు ఎండిపోతున్నావు, నువ్వు కాయలు పట్టాలి అని చెప్పాల్సిన పనిలే. ఆ ఒక చెట్టుకి ఏం చేయాలి? నీళ్లు పోసి ఎరువిస్తే చాలు. ఆటోమేటికల్లీ ఆ చెట్టు రోగ నిరోధక శక్తిని కలిగి ఉండటమే కాదు, మొట్టమొదటిగా అది పచ్చగా చక్కగా కనపడతా ఉండిద్ది, ఫలభరితంగా ఉండిద్ది. దానికి తన ఒక గుణాతిశయాలన్నిటి కూడా, ఇత్తులో ఉన్న గుణాతిశయాలు మొత్తం కూడా చెట్టులో ద్వారా దాని కాయల ద్వారా వ్యక్తపరుచుకునేది. ఇవాళ మనలో ఉన్న ఆత్మైన దేవుడు ఆయన ఒక ఆత్మ ఫలాలను మన ద్వారా వ్యక్తపరచాలి అంటే ఏం కావాలి? మన మనసుని ఆత్మ మీద పెట్టాలి. అందుకని ఆత్మానుసారమైన మనస్సు జీవము, సమాధానం అనేది భౌతికమైన విషయము. మొదటిగా లోపల మనకు ఉండాలి, అప్పుడు మనం ఎదుటి వాడితో కూడా సమాధానంగా ఉంటాము. మనకి మెయిన్ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే ఆత్మలో కాదు, శరీరంలో కాదు, దాని మనసులోనే. ఎప్పుడైతే మన మనసుని ఆత్మ మీద నిలకడగా పెడతామో ఆటోమేటిక్గా ఏమైంది అంటే అది ఆ మనసు ఆత్మానుసారమైన మనసుగా అయింది. దాంట్లో మనకి జీవాన్ని పొందుతాము. ఆ జీవము ఎటువంటి జీవం అంటే నిత్య జీవం అండి. ఆ జీవానికి మరణము లేదు, నిత్య జీవం ఉంది. ఏ పరిస్థితులు ఎట్లా ఉన్నా కూడా అలిసిపోదు, సొనగదు,
అది ఎంతో బాధపడదు, దుఃఖపడదు, అన్నిటిని కూడా ఓర్చుకునిద్ది, సహించిద్ది. ఎందుకంటే ఆ జీవము మన జీవం కాదు, అది ఆయన జీవమైనది. ఆ జీవాన్ని కలిగి ఉన్నప్పుడు మనము అనేకులకు మాదిరిగా ఉంటాం. అందుకని ప్రభు అంటాడు, నేను లోకానికి వెలుగై ఉన్నానని చెప్తూ తర్వాత మనకు చెప్తాడు, మీరు లోకానికి వెలుగై ఉన్నాడని. అంటే ఏమై ఉంది, ఇవాళ ఆ వెలుగు మనలో పెట్టడం వల్ల మనం ఆయన యొక్క వ్యక్తతగా మనం మారాలని ఉద్దేశం దేవుంది. దేవుణ్ణి మనం వ్యక్తపరచాలని ఉద్దేశం. అయితే ఎప్పుడు వ్యక్తపరుస్తాము? ఆయనలో నివసించినప్పుడే, ఆత్మలో మనం బ్రతికినప్పుడే. ఆత్మలో బ్రతుకుతున్నప్పుడు ఏం జరుగుతుంది? మనం ఆయన వ్యక్తపరచడమే కాదు, రెండో పక్కన ఏం జరుగుతుంది అంటే శరీర క్రియల్ని చంపివేస్తాం. ఇలా మనం పోరాడుతుంది ఎవరితోటండి? కాదు, పదమంది మంది దురాత్మ సమూహంతోనే పోరాడుతున్నాం. మనతో మనమే పోరాడుతున్నాం అండి. ఈ శరీరంతో మనం పోరాడుతున్నాం. ఈ శరీర క్రియల్ని చంపాలంటే మనకి ఎక్కడుందండి శక్తి? మన స్వశక్తి మీద మనం ఆధారపడితే మనం బలహీనం పడిపోతాం. మనం చేయాల్సింది ఒకటే, ఆత్మ వైపు తిరగటం. మొట్టమొదటిగా యుద్ధం మనలోనే జరుగుతుంది. తర్వాత మనం యుద్ధం చేస్తుంది ఆ చీకటి అంధకార సమూహాలతోటి. మనము పోరాడుతుంది కనపడని వారితోటి, కనపడని దాంతో. ఉదాహరణకి చెప్పాలి అంటే, మనం బండి మీద వెళ్తున్నాము, సడన్ గా మన ఎదుటిగా ఒకడు ఎవడో మనకన్నా ముందుగా వచ్చేసి హార్న్ కొట్టి మనం చాలా డిస్టర్బ్ చేస్తాడు. ఆ టైంలో మనం ఏం చేస్తాము? ఆత్మలో లేకపోతే కోపడేస్తాం. ఆ కోపం ఎంతో పెరిగిపోయి ఆ ఉద్రేకాలకి వెళ్ళిపోయింది. యాక్చువల్లీ మనం సైలెంట్ గా ఎప్పుడు ఉంటాము అంటే మనం ఆత్మలో ఉన్నప్పుడు. ఈవెన్ బండి నడిపేటప్పుడు కూడా ఆత్మలోనే ఉండాలి. మన ఇంట్లో కూర్చున్నా కూడా ఆత్మలోనే ఉండాలి. లేకపోతే ఏమైంది అంటే శోధకుడికి మనము చోటిస్తాము. అందుకని ప్రభు అంటాడు, సమాధానము మీలో ఏలనీయబడి అంటాడు. ఎందుకని ఇవాళ లోకంలో లేనిది ఏందండి? సమాధానమే. కేవలం ఆ సమాధానం కలిగి ఉండాలి అంటే మనం ఎప్పుడు ఎల్లవేళ ఆత్మలో ఉండాలి. లేకపోతే ఆ కుయుక్తితోటి అవ్వను ఏ విధంగా అయితే ఆ ఒక సాతానుడు చేశాడో, శోధనలో మనం పడిపోవటము చాలా సర్వసాధారణమే. అందుకనే మాదిరికరమైన ఆ ప్రార్థనలో కూడా మమ్మల్ని శోధనలో తేనిక కీడు నుంచి మమ్మల్ని తప్పించుము ప్రభువా అని అడుగుతాం. అంటే దాని అర్థం ఏంటి? మనం తీసుకోలేము, కానీ మనము దేవుని మీద ఆధారపడుతూ ఆ శోధన నుంచి మనల్ని తప్పించమని కూడా దేవుణ్ణి సహాయమని మనము అర్థిస్తున్నాం. సో ఇక్కడ మనం బ్రతకాలి అంటే ఆత్మ మూలంగా మనం బ్రతకాలి. ఆత్మలో బ్రతుకుతున్నప్పుడు జరిగేది ఏంటి అంటే, మనం ఆయన గుణాతిశయాలను ప్రచురపరచడమే కాకుండా రెండో పక్కన శరీర క్రియలను మనము చంపుతున్నాము. గలతీలు 5:24, గలతీలు 5:24-25. ఇటు వాటిలో విరోధమైన ఈయనమేదీ లేదు. చూసే సంబంధుల శరీరము దాని విచ్చలతోనూ దురాశలతోనూ సిలువేసి ఉన్నారు. మనం ఆత్మను అనుసరించి జీవించేవాడు మైతిమా, ఆత్మను అనుసరించి క్రమంగా నడుచుకుంటున్నాము. ఒకరినొకరము వివాదమునకు రేపకయు, ఒకరి అందొకరము అసూయ పడకయు, వృధాగా అతిశయపడకయు ఉండుము. ఎప్పుడు జరిగింది కూడా? మన ఆత్మలో బ్రతుకుతున్నప్పుడు, ఆత్మలో నడుస్తున్నప్పుడు మనము సమాధానం కలిగి బ్రతుకుతాము. ఇదే విషయాన్ని ఈ కొలస్సీలు 3:4-5 చెప్తా ఉంది. అదే విధంగా మీ అవయవాల్ని అన్నారు. రోమీలు 6:13. రోమీలు 6:13. మరియు మీ అవయములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగించకుడి. అయితే మృతుల్లో నుండి సజీవులం అనుకొని మిమ్మల్ని మీరే దేవునికి అప్పగించుకున్నది. మీ అవయములను నీటి సాధనములుగా దేవునికి అప్పగించుడి. ఏమంటారండి? మీకు మీరే మీ అవయవములని దేవునికి నీతి సాధనలుగా అప్పగించుకోమంటున్నాడు. ఒక దినాన ఈ యొక్క దేహాన్నే మనము ఈ యొక్క లోక సంబంధమైన దాని కొరకు అప్పగించుకున్నాము. అయితే ఇవాళ మనం చేయాల్సిందేంటి? మన ఇష్టపూర్వకంగా దేవునికి సజీవ యాగంగా మన అవయవాల్ని, మన దేహాన్ని దేవునికి సమర్పించుకొని ఉండాలి.
రోమీలు 7:5. ఏలైనగా మనము శరీర సంబంధులమై ఉండినప్పుడు మరణార్థమైన ఫలమును ఫలించుటకై ధర్మశాస్త్రం వలనైన పాపేచ్ఛలు మన అవయవములలో కార్యసాధకములై ఉండెను. అంతే కదా, మనము శరీరం మూలంగానే మనం ఉన్నప్పుడు ఇప్పుడు ఏం జరిగింది? మనము దాని యొక్క ఫలం ఏంటి? శరీర క్రియల యొక్క ఫలం ఏంటి? మరణం అండి. ఆత్మ ఫలాల్లో ప్రేమ, దీర్ఘశాంతం ఇవన్నీ ఉన్నాయి. అది మొట్టమొదటిగా నిత్య జీవం ఉంది. కానీ ఇక్కడ మనం శరీర క్రియల్ని వాడినప్పుడు, మనం చేసినప్పుడు ఏమొచ్చింది అంటే పాపం వల్ల వచ్చే జీతము మరణము అని ధర్మశాస్త్రం చెప్తుంది. మనము శరీరంలో ఉంటే ఏం చేస్తున్నాము అంటే మనం మరణాన్ని అధికంగా సంపాదించుకుంటున్నాం. రోమీలు 7:23. రోమీలు 7:28. అవును సిస్టర్, 7:23-25 వరకు చదవండి. 23. అంతరంగ పురుషుని బట్టి దేవుని ధర్మశాస్త్రం నందు నేను ఆనందించుతున్నాను గాని వేరొక నియమము నా అవయములలో ఉన్నట్టు నాకు కనబడుచున్నది. అది నా మనసునందున్న ధర్మశాస్త్రంతో పోరాడుచు నా అవయములలో ఉన్న పాప నియమమునకు నన్ను చెరపట్టి లోబడుచుకుంటున్నది. అయ్యో, నేను ఎంతో దౌర్భాగ్యుడను. ఇచ్చి మరణములోనగు శరీరం నుండి నన్ను ఎవడు విడిపించును? మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతలు చెల్లించున్నాను. కాగా మనస్సు విషయంలో నేను దైవ నియమమునకును, శరీర విషయంలో పాప నియమమునకును దాసుడై ఉన్నాను. ఆమేన్. సో మనం క్లియర్ గా నాతోటి జస్ట్ ఇందాక మీరు కాల్ చేస్తున్నప్పుడు నాకు కాల్ బిజీగా ఉంది. కారణం ఏంటంటే ఒక సహోదరుడు నాకు ఫోన్ చేసి, అన్న నేను దేవుణ్ణి అయితే విశ్వసించాను కానీ బాప్తిస్మానికి నేను సంసిద్ధంగా లేను. ఎందుకంటే నేను పరిశుద్ధుడిగా అయిన తర్వాత, పవిత్రుడిగా అయిన తర్వాత నేను బాప్తిస్మం తీసుకుందాం అనుకుంటున్నాను. ఎందుకంటే నా దేవుని నామము నా ద్వారా దూషించబడకూడదని నేను అనుకుంటున్నాను అన్న అని చెప్పేసి అన్నప్పుడు తనతో మాట్లాడిన మాటలే దేవుడు ఈ మాటలు ఏమని అంటే, మనల్ని మనం మార్చుకుంటాని కొరకు దేవుడు రాలేదు, మనల్ని మనం మార్చడానికి ఆయన కావాలి. మనకి మనం మొత్తం మారినాక దేవుడు కావాల్సింది. దేవుడు ఎందుకు కావాలి అంటే మనల్ని మార్చడానికి, ఆయన స్వరూపమందు, ఆయన పోలికందు చేపించిన దేవుడు ఆయన వ్యక్తపరచాలి అంటే ముందు ఆయన యొక్క మూలకం ఉండాలి మనలో. ఆయన మూలకం ఏంటండి? ఆత్మయ్య ఉన్నది. అందుకని మనం శరీర మూలంగా పుట్టాం కాబట్టి శరీర క్రియల్ని చూపిస్తున్నాం. ఎప్పుడైతే ఆత్మ మూలంగా పుడతామో ఆత్మ యొక్క ఫలాల్ని మనము చూపిస్తాము. మొట్టమొదటిగా మనం ఏం జరగాలి అంటే ఆత్మ మూలంగా పుట్టాలి. పుట్టిన తర్వాత నెక్స్ట్ జరగాల్సింది ఏంటి అంటే ఆత్మకి మనం సహకరించినప్పుడు, మన మనసుని ఆత్మ మీద పెట్టినప్పుడు ఏం జరిగింది అండి? మన మనస్సులో ఉన్న తలంపులు, ఆలోచనలు అన్ని కూడా ఏమవుతాయి? ఆయన మనసు గాను, ఆయన తలంపులు గాను, ఆయన ఆలోచనలుగా మారిపోతాయి. అప్పుడు ఏమైంది అంటే, అప్పుడు ఏ విధంగా అయితే చెట్టు యొక్క ఆకులు పచ్చగా ఉంటాయో నీళ్లు పోయటం వల్ల అది పచ్చదనంగా కనబడుతూ ఉంటుంది, ఆటోమేటిక్గా ఏమైపోయింది? మనలో ఉన్న శరీర క్రియలన్నీ చంపివేసుకుంటా ఉంటాము. శరీర క్రియలు చంపాలంటే ఏం జరగాలి? ఏమీ లేదు, మన మనసుని ఆత్మ మీద పెడతామే. ప్రతి క్షణము మనము అదే పెట్టాలి. అయితే పౌలు ఏమంటాడంటే ఇక్కడ నాలో 2 నియమాలు పనిచేస్తున్నట్టు నాకు కనపడుతున్నాయి అంటాడు. ఏమని? ఒక నియమము ఏంటి అంటే, ఒక నియమం దేని మీద వెళ్తుందండి? ఒక నియమము ఆత్మ నియమం అయి ఉన్నది. 2వ నియమం ఎక్కడుంది? శరీర నియమం ఉన్నది. ఈ శరీర నియమము అంటే ఏంటి? అది పాప నియమం అయి ఉన్నది. అయితే దీని నుంచి విడిపించేవాడు ఎవరు అంటే, రక్షణ పొందుకున్న తర్వాత కూడా పాప నియమం ఉందా లేదా? చాలా మంది అనుకుంటారు రక్షణ పొందుకున్న తర్వాత ఇంకా పాప నియమము ఉండదు అనుకుంటారు. కరెక్టే, పాప నియమం నుంచి మనం బయట చేశాడు, కానీ ఇంకా పాపము మనలో ఉన్నదే అని చెప్తుంది వాక్యము. పాపము ఇంకా మనలో ఏలుతుంది. జాన్ సిస్టర్ కాల్ చేయండి, కట్ అయిపోయింది. పాప నియమము ఇంకా మనలో ఏలుతుందని ఎంతో క్లియర్ గా కనపడుతుంది. పౌలు అందుకని అంటున్నాడు, ఎవరు నన్ను రక్షించేది? దీంట్లో ఎవరండి రక్షించేది? ఎవరు రక్షిస్తారు? మనలో ఉన్న ఆ యేసుక్రీస్తు వారు మాత్రం. అందుకని యేసుక్రీస్తు వారు మనలో వచ్చి ఏం చేశారంటే, అందుకని యేసుక్రీస్తు వారు ఏం చేశారండి? మనలో వచ్చి ఆయన మూలకమైన ఆయన జీవాన్ని మనలో పెట్టాడు. ఏ మూలకం అంటే
ఏ విధంగా ఆయన ఈ భూమి మీద బ్రతికాడు అనేది ఆ మూలకం అంతా కనపడింది. చిన్న ఉదాహరణ చెప్తాను. ఎట్లా అంటే మనకి ఒక ఇవాళ ఇప్పుడు పొలాల్లో ఇప్పుడు పొలం చేసుకోవడానికి అన్ని కూడా వాళ్ళు సీడ్స్ సో చేస్తున్నారు కదా, విత్తనాలు వేస్తున్నారు కదా. ఆ విత్తనాలు మొట్టమొదటిగా రీసెర్చ్ జరిగింది. ఆ రీసెర్చ్ చేసినప్పుడు ఆ జీన్స్ అవన్నీ కూడా సరిగ్గా చేసేసి దాన్ని బయటికి మార్కెట్ లో ప్రొడ్యూస్ చేస్తారు. అందుకని ఏ విత్తనం వేస్తామో దాని ఫ్రూట్ కూడా అట్లాగే ఉండిద్ది. ఇప్పుడు మొట్టమొదటిగా విత్తనం ఏంటి అంటే శరీర మూలంగా పుట్టిన దాంట్లో కరప్షన్ ఉంది. ఎటువంటి కరప్షన్ అంటే ఆదామును సృష్టించిన తర్వాత ఆదాము దేవుని మాట వినకుండా ఉన్నప్పుడు జరిగినది ఏంటి అండి? దేవుడు అడిగినప్పుడు ఏం చెప్పాడండి? నీవు ఇచ్చిన అవ్వ అన్నాడు. అంటే దాని అర్థం ఏంటి? దాంట్లో ఏ ఏ ఏ ఒక్క పోలికలు కనబడుతున్నాయి? దాంట్లో దేవుని యొక్క పోలికలు కనబడతలా. ఎవరి మాటకి విధేయుడయ్యాడు? సాతానుడి మాటకి విధేయుడయ్యాడు. కాబట్టి ఆయన యొక్క మాటలో తిరుగుబాటు స్వభావం కనబడుతుంది. తర్వాత తన కొడుకులు ఏం చేశారు? ఒకరిని ఒకరు చంపేసుకున్నారు. కయ్యోను ఏబేలుని చంపేశాడు. నా తమ్ముడికి నేను దాసుడినా లేకపోతే కాపర్నా అని చెప్పేసి అంటాడు. దాని తర్వాత కూడా చూస్తుంటే పతనం అయిపోతా ఉంది. నరుడుగా ఉండకుండా మృగాల్లాగా మారిపోయారు. ఇవాళ వరకు కూడా మృగాలు చాలా వరకు కనబడతా ఉంటాయి. సో ఇక్కడ అంతా కూడా మనం ఏం చూస్తున్నాము అంటే ఇప్పుడు ఆ విత్తనమే సరిగ్గా లేదు, అది స్పాయిల్ అయిపోయింది. ఇప్పుడు ఈ విత్తనం స్పాయిల్ అయిన దాన్ని ఏం చేయాలి? సరిచేయాలి. ఆ సరి చేయటానికే ఆ విత్తనానికి ఏం చేశాడండి? తను శరీరధారిగా కృపాశక్తి సంపూర్ణుడై మన మధ్యన గుడారుడయ్యి ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే ఆ విత్తనంలో ఉన్న ఆ జీని ఏదైతే ఉందో దాన్ని సరి చేస్తున్నాడు. ఎట్లా? ఆయన మూలకాన్ని మనలో పెట్టి. ఇవాళ విత్తనము ఆయన మనలో పడిన తర్వాత ఏం జరుగుతుంది అంటే ఆయన గుణాతిశయాలు మనలో నుంచి కనపడతాయి. ఎప్పుడు కనపడతాయి? మన ఈ నేల ఆయనకి సహకరించినప్పుడు. ఎప్పుడైతే ఈ నేల ఆ ఒక విత్తనానికి సహకరించిద్దో, మొట్టమొదటి ప్రశ్న ఏంటంటే నీరు పోస్తున్నప్పుడు నీరు విత్తనం తీసుకుంటుందా నీళ్లు, లేకపోతే నేల తీసుకుంటుందా? నేల తీసుకుంటుందండి. విత్తనానికి వెళ్ళాలి, అది ఫైనల్ డెస్టినీ. కానీ ముందుగా నేల తీసుకున్నాక ఆ నేల తేమను పొందుకున్న తర్వాత ఆ నేలలోంచి తేమని ఈ యొక్క విత్తనం తీసుకుంది. విత్తనము దేవుడై ఉన్నాడు, విత్తనము వాక్యమై ఉన్నది, లేకపోతే విత్తనము ఆత్మై ఉన్నాడు. మనం వింటున్న మాటలు అనగా ఆత్మయు జీవమై ఉన్న ఈ మాటలు వాక్యము అది నీళ్ళ రూపంగా వెళ్తాయి. కానీ మొట్టమొదటిగా తడపాల్సింది ఏది? విత్తనాన్ని కాదు, నేలైన మన హృదయాన్ని. ఎప్పుడైతే మన నేలైన ఈ హృదయం మెత్తని హృదయంగాను, విధేయత కలిగిన హృదయంగాను, మారు మనసు కలిగిన హృదయంగా ఎప్పుడైతే మన మారిద్దో ఆటోమేటిక్లీ మనము ఆ విత్తనానికి అనగా దేవునికి మనము సహకరిస్తాము. సహకరించినప్పుడు ఆ విత్తనము మొక్కయి ఆ మొక్క మరి ఏ విధంగా అయితే ఫలాలు కలిగి ఉండిద్దో మనం చూడగలుగుతాము. అంటే ఇక్కడ అంతా కూడా ఏం జరుగుతుంది అంటే దేవుడే తనకు తాను వచ్చి సాత్వికుడుగాను దీన మనసుడుగాను అవన్నీ సుగుణాలు ఇప్పుడు ఆ విత్తనంలో ఉంది. మనం చేయాల్సింది ఏంది? ఈ నేల చేయాల్సింది ఏంది? ఆయనకి సహకరించటం మాత్రమే. ఇవాళ చేయాల్సిన పని అంతా కూడా ఏంటంటే సహకరించాలి అంటే కంప్లీట్లీ మనం సున్నా అవ్వాలి. ప్రభు చిత్తాన్ని మాత్రమే మనం నెరవేర్చాలి. అందుకనే ఈ దేహము అంతా కూడా ఏం చేయాలి అంటే ప్రభుకి సహకారంగా మారాలి అని చెప్పేసి చెప్తా ఉన్నాడు. అందుకనే పౌలు అంటున్నాడు, ఎవరు నన్ను కాపాడేది ఈ యొక్క పరిస్థితి నుంచి? అది ప్రభువే కదా అని చెప్తా ఉన్నాడు. ఎఫెసీలో 4వ అధ్యాయము 19వ వచనం. ఎఫెసీలో 4వ అధ్యాయము 19వ వచనం. వారు సిగ్గులేని వారే ఉండి నానా విధమైన అపవిత్రతను అత్యాసక్తితో జరిగించటకు తమను తామే కాముకత్వమునకు అప్పగించుకొనిది. ఇది ఆ విధంగా వారు గతములో చేసిన పనులు. ఇదే విషయాన్ని మరి ఇంకోటి చదువుతాము. ఎఫెసీ 5:3. మీలో జాగ్రత్తనే గాని ఏ విధమైన అపవిత్రతయే గాని లోభత్వమే గాని వీటి పేరైనను ఎత్తకూడదు, ఇదే పరిశుద్ధులకు తగినది. ఆమేన్. సో ఏ విధంగా వెళ్ళిపోతున్నారు అనేది చూస్తే ఇటువంటి పరిస్థితుల్లో వారు ఉన్నారు. అందుకని ఏం చేయాలండి? ప్రాచీన పురుషులు మనం ఏం చేయాలి? ప్రాచీన పురుషులు ఏం చేయాలండి? దాన్ని చనిపోయిన దాన్ని ఏం చేయాలి?
పూడ్చిపెట్టాలి, అనుదినము పూడ్చిపెట్టాలి. యాక్చువల్లీ నేను ఒక చోట విన్నాను, సౌత్ కొరియన్స్ సెయింట్స్, సౌత్ కొరియాలో ఉన్న పరిశుద్ధులు వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే వాళ్ళ యొక్క బెడ్రూమ్ లో వాళ్ళ ఫోటోలు పెట్టేసి హీ ఈజ్ నో మోర్ అని రాసుకుంటారు, అంటే చచ్చిపోయాడు అని. ఎప్పుడైతే మనం అది మర్చిపోతామో అప్పుడే మనలో స్వయాలు కనబడతా ఉంటాయి. బ్రతుకుతుంది నేను కాదు, నాలో ఉన్న క్రీస్తుని ఎప్పుడైతే మర్చిపోతా ఉంటామో మనకు తెలియకుండానే మనము మన స్వాభావిక జీవాలను చూపిస్తూ ఉంటాం. ఇక్కడ జరగాల్సింది కూడా ఏంటి అంటే అనుదినము మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది, నేను ఆల్రెడీ చనిపోయాను, నేను ఇప్పుడు బ్రతుకుతుంది ఎవరి కొరకండి? నా దేవుని కొరకు. అందుకని ఫిలిప్పు 1వ అధ్యాయము 19 నుంచి 23 వరకు చదువు. ఇంట్లో 19 నుంచి 23 వరకు అండి. మరియు నేను ఏ విషయంలోనూ సిగ్గుపడక ఎప్పటి వలనే ఇప్పుడును పూర్ణ ధైర్యంతో బోధించడం వలన నా బ్రతుకు మూలముగానైనా సరే చావు మూలముగానైనా సరే క్రీస్తు నా శరీరమందు కనపరచబడునని నేను మిగులు అపేక్షించుచు నిరీక్షించుతున్న ప్రకారముగా ఈ ప్రార్థన వలనను యేసుక్రీస్తు యొక్క ఆత్మ నాకు సమృద్ధిగా కలుగుట వలనను ఆ ప్రకటన నాకు రక్షణార్థముగా పరిణమించినని నేను ఎరుగుదును. నా మట్టుకైతే ప్రతిష్ట క్రీస్తే చావైతే లాభము. అయినాను శరీరంతో నేను జీవిస్తే నాకున్న పనికి ఫలసాధనమైన ఎడల నేనేమి కోరుకుందునో నాకు తోచలేదు. ఈ రెండు మధ్యను ఇరికిన పడి ఉన్నాను. నేను వెడలిపోయి క్రీస్తు కూడా నొందవలనని నాకు ఆశ ఉన్నది, అది నాకు మరీ మేలు. అయినాను నేను శరీరం నుండి నిలిచి ఉంట మిమ్మల్ని బట్టి మరీ అవసరమై ఉన్నది. గురి కలిగిన వ్యక్తి మాట్లాడుతున్న మాటలు. ఏం గురి కలిగిన వ్యక్తి మాట్లాడుతున్నా అంటే తన బ్రతుక్కి అర్థం తెలుసు. ఏంటి తన అర్థము? తన బ్రతికితే క్రీస్తు కొరకే. రక్షణ పొందుకున్న ప్రతి ఒక్కరు కూడా గ్రహించాల్సిందేంటంటే తన బ్రతుకుతుంది తన పిల్లల కొరకు, తన కుటుంబం కొరకు, తన సంబంధించిన వాటి కొరకు కాదు బ్రతికేది. తన బ్రతకాల్సింది ఎవరి కొరకు అండి? క్రీస్తు. ఆ విషయాన్ని చెప్తూ ఆయన వెళ్తున్న పరిస్థితిని కూడా చెప్పాడు. నేను రెండింటి మధ్యన ఇరకాటన పడి ఉన్నాను అంటున్నాడు. అంటే ఇరకాటన అంటే ఏంటి? అంటే చనిపోవటంకి ఇష్టం ఆయనకి, ఎందుకంటే ఆయనకి ఆల్రెడీ శరీరము క్షీణించిపోతుంది. ఆయన మరణానికి దగ్గరలో వెళ్తున్న పరిస్థితి. ఫిలిప్పు రాస్తున్న పత్రిక ఆయన 60 చిల్లర ఆయన వయసు, పౌల్ది. ఆ సమయంలో ఆ రెండింటి మధ్యన ఇరకాటన పడి ఉన్నానంటే ఆ బ్రతుక్కి చావుకు మధ్యలో కొట్టుకుంటున్నాడు. ప్రభుతోడు ముమ్మార్లు అడిగాడు, ప్రభు ఈ మరణ పువ్వులను నాలోంచి తీసామంటే ప్రభు ఏమన్నాడు? నా కృప నీకు చాలును అన్నాడు. ఆ పరిస్థితిలో మాట్లాడుతున్నప్పుడు పౌలు అన్న మాట ఏంటంటే, నేను బ్రతికితే దేని కొరకు బ్రతకాలనుకుంటున్నా? ఫలసాధనం అయితే దేని కొరకు బ్రతకాలనుకుంటున్నాడు? బ్రతికితే క్రీస్తు కొరకు, చావైతే లాభం అని చెప్తూ 23వ వచనంలో ఏమంటాడంటే 23లో ఈ రెండు మధ్యన ఇరికిన పడి ఉన్నాను. నేను వెడలిపోయి క్రీస్తు కూడా నందవలనని నాకు ఆశ అన్నది, అది నాకు మరీ మేలు. అయినను నేను శరీరం నిలిచిందుట మిమ్మల్ని బట్టి. ఎవరు బట్టి? మిమ్మును బట్టి. ఇది అవసరమై ఉన్నది అని చెప్తున్నాడు. ఇవాళ మనం గ్రహించాల్సిందంటే మనం ఎవరి బట్టి ఉండాలండి? ఈ బ్రతుక్కి అర్థమైంది అంటే క్రీస్తు అయి ఉన్నాడు. ఆ క్రీస్తు ఎక్కడున్నాడండి? అలా సర్వములో ఉన్నాడు, అందరిలోనూ ఉన్నాడు, సంఘములోనూ ఉన్నాడు. పౌలు గ్రహించాడు కాబట్టి ఆ క్రీస్తు ఇవాళ ఎక్కడున్నాడంటే మీలో ఉన్నాడు. అది ఎంతో అవసరమై ఉన్నది నా బ్రతుక్కి అర్థం అని. తన బ్రతుక్కి అర్థమైంది క్రీస్తు అయి ఉన్నాడు. ఆ క్రీస్తు ఎక్కడున్నాడు? ఇవాళ సంఘములో ఉన్నాడు. అందుకనే మొదటిగా నీతిని రాజ్యాన్ని వెతకమంటున్నాడు. నీతి ఏంటి? స్వయాన ప్రభువే. రాజ్యం ఎవరు మరి? సంఘము. ప్రభువా మాకు సహాయం చేయండి ప్రభువా. మేము సంఘములో ఉన్న సభ్యుల్ని ఎప్పుడు ప్రేమిస్తామంటే మేము చనిపోయినప్పుడు మాత్రమే ప్రభువా. ఆల్రెడీ బాప్తిసం అనే ప్రక్రియలో ప్రభువా మేము చనిపోయాము. అయితే మేము పూడ్చిపెడతానికి ప్రభువా, ఈ శరీర క్రియలను పూడ్చిపెడతానికి ప్రభువా, ఈ శరీరాన్ని చంపడానికి ఆత్మలో బ్రతకటం మాకు నేర్పండి ప్రభువా. మా చేపట్టి నడిపించండి ప్రభువా. ఓ ప్రభువా, నిజంగానే ఎవరు మమ్మల్ని ఈ శరీర నియమం నుంచి, అనగా ఈ పాప నియమం నుంచి మమ్మల్ని బయటికి తీసుకొని రాగలుగుతారు? మీరు తప్ప ప్రభువా. మీరే మాకు సహాయం చేయండి. ఆత్మలో బ్రతకటము మాకు నేర్పండి ప్రభువా. మా చేయబట్టి మీరు నడిపించండి దేవా. మరి ఆత్మ మూలంగా బ్రతికేవారు
ఆత్మలో నడవటం కూడా కావాలి. నడక అనేది మా ఒక నడవడిక, మా బ్రతుకులో నిన్ను వ్యక్తపరచటం అనేది మాట్లాడే వాళ్ళమే కాకుండా దేవవ తండ్రి, అది విన్నదాన్ని వ్యక్తపరిచే వరంగా కూడా ఉంటాం ప్రభా. ఆ విధంగా ఉండటానికి మాకు సహాయం చేయండి ప్రభా. ప్రభా, మేము ఏ విధంగా బ్రతకాలో అనుదినము ఆత్మలో బ్రతకటము మాకు నేర్పండి. ఓ ప్రభా, మా ఒక జీవితం అంతయు ప్రభా గురి కలిగి వెళ్ళటానికి సహాయం చేయండి. గురి లేని వారుగా మేము ఉండకుండా సహాయం చేయండి ప్రభా. ఓ ప్రభా, తినటం త్రాగటము, ఓ ప్రభా ఏమి తిందుమా, ఏమి త్రాగుదమా, ఏమి ధరుద్దామని లోకం అనుకున్నట్టుగా మేము బ్రతుకుతా మా బ్రతుక్కి అర్థము మీరై ఉన్నారని దేవా, ఇవాళ మీరు సంఘములో ఉన్నారని, సంఘమే మా జీవంగా మారటానికి సహాయం చేయండి ప్రభా. దేవతండ్రి, వెలుగు సంబంధులుగా ఉండటానికి సహాయం చేయండి. మేము ఏ విధంగా చనిపోవాలో మాకు నేర్పండి, ఏ విధంగా నీలో బ్రతకాలో అది కూడా నేర్పండి ప్రభా. యేసు ప్రభా. బ్రతకాలో, ఏ విధంగా చనిపోవాలి ప్రభా, శరీర సంబంధం అని ఏ విధంగా మేము ప్రభా పోర్చాలో కూడా మాకు నేర్పించాలి ప్రభా. మాలో ఏ మంచి కూడా లేదు ప్రభా. మాలో పాపనేమో జీవనమేమో కూడా ఉంది ప్రభా. ప్రభా, పాపని మేము జీవించినప్పుడు ప్రభా మనల్ని కొని తెచ్చుకున్నాం ప్రభా. ప్రభా మనజనము ప్రభా మా మనసుని ప్రభా రూపాంతరించింది ప్రభా. ప్రభా నీతోటే నేను మమేకం అవటానికి ప్రభా, నిన్ను వ్యక్తపరచడానికి ప్రభా భూమి మీద ఉన్నామని ప్రభా మాటి మాటికి మాకు గుర్తు చేస్తున్న విధానం బట్టి మీకు ఆనందిస్తున్నాను ప్రభా. మాకు లోబడేవారు ప్రభా, మాలోనున్న మీరు ప్రభా సమస్తాన్ని జయించున్నారు ప్రభా. మాకు గురి అయి ఉన్నారు ప్రభా. అన్ని విషయాల్లో చాలిన వారు ప్రభా. పరసంబంధులుగా మేము ఉన్నామని ప్రభా. ప్రభా భూ సంబంధమైన వాటి మీద ప్రభా మేము మనసు ఉంచకుండా ప్రభా అనునిత్యము ప్రభా ఆత్మను సాధకం చేసేవారుగా ప్రభా, మేము సమృద్ధి అయిన వాక్యంతో మేము నింపబడే వారంగా, తడపబడే వారంగా ప్రభా, నిన్ను మా చావు మూలంగానైనా, నువ్వు బ్రతికి మూలంగానైనా నీకు మహిమ తెచ్చేవారంగా ప్రభా ఉండటానికి సహాయం చేయండి ప్రభా. కృపను చూపండి ప్రభా. మా వలన అయితే ఏది కూడా సాధ్యం కాదు ప్రభా. మా సమస్తాన్ని నడిపించే దేవుడు ప్రభా, మా అతిశయము నీవై ఉన్నారు ప్రభా. ప్రభా మేము జీవించున్నాము, చలించున్నాం అంటే కేవలం నీ వలనే ప్రభా. ప్రభా నేను నీ సహాయతనే కోరుకుంటున్నాను ప్రభా. ఓ యేసు ప్రభువా, ప్రభా నీ సహాయతను కోరుకుంటున్నాం ప్రభా. నాయన నా ప్రభా, మరి మా అవయములను అనగా జారత్వమును, అపవిత్రతను, ధనాపేక్షను చంపేయమంటున్నావు ప్రభా తండ్రి. నాయన నా ప్రభా తండ్రి, నాయన మమ్మలను నీతికి సాధనాలుగా చేయడం నిశ్చితమై ఉన్నది ప్రభా. నాయన మరి ఈ సమయంలో నాయన మేము 2 నియమాలు కలిగి ఉన్నామని మాతో మాట్లాడావు ప్రభా. నీకు వందనాలు ప్రభా. మరి శరీర నియమం కలిగి ఉన్నాము, ఆత్మ నియమం కలిగి ఉన్నాం. నాయన రోమ 8:14 ప్రభా. నాయన శరీరం ఆత్మ చేత శరీర క్రియను చంపమంటున్నావు ప్రభా. నాయన అవును ప్రభా. నాయన పునర్జన్మించబడిన మా ఆత్మలోని మీరు వచ్చారు ప్రభా. నాయన నా ప్రభా మేము ఆల్రెడీ నాయన నా ప్రభా చనిపోయిన ప్రభా మీతో నాయన సమాధి చేయబడ్డాం ప్రభా. నాయన నా ప్రభా మా తండ్రి నాయన సిలువలో మరణించే ప్రభా, మీరు సమాధి చేయబడిన ప్రభా తండ్రి. మీరు సమయంలో మాతో మాట్లాడే ప్రభా, మేము అలా సమాధి చేయబడకపోతే నాయన కంపు కొట్టేవారంగా ఉంటామని కూడా మాట్లాడే ప్రభా. నాయన నిజమే ప్రభా తండ్రి, మేము శరీరంలో జీవించినప్పుడు మాలో నుంచి వచ్చి ఇదంతా నాయన మా ప్రభా తండ్రి దుర్వాసనతో కూడిందే ఉన్నది ప్రభా. నాయన అంత నాయన పౌలు గారు సైతం నాయన అంత చెడ్డ శరీర నియమాన్ని కలిగిందని అంటున్నారు ప్రభా. అవును ప్రభా. నాయన మేము ఈ లోపల జీవిస్తుండగా ప్రభా, మేము శరీర నియమంలో జీవించినప్పుడు నాయన మాలో నుంచి అతి దుర్వాసన వస్తుంది ప్రభా. నాయన ఆత్మచేత శరీర క్రియలను చంపిస్తాయి నాయన. మేము మమ్మల్ని ఎదిగి ఏ వారిగా చేయమని వేడుకుంటున్నాం ప్రభా. కనికరించండి నాయన నా ప్రభా. ప్రతి దినం ప్రభా తండ్రి మేము చనిపోతే ప్రభా మీలో జీవించడానికి నాయన మీ కృపను చూపండి. ఆత్మను అనుసరించి జీవించేవారిగా మమ్మల్ని ఎంతైనా బలపరచండి ప్రభా. నాయన శరీర నియమంలో మేము ఎంత మాత్రం జీవించకుండా కృపను చూపండి ప్రభా. బలపరచండి ప్రభా. నాయన మృతుల్లోనే లేచిన ఆత్మగా ప్రభా మీరు మాలోనే ఉన్నారు ప్రభా. నాయన నా ప్రభా మృతుల్లోనే లేచిన చావనలోనే మా శరీరంలో కూడా ప్రభా మాలో నేర్పిస్తున్న మీ ఆత్మ ద్వారా జీవింపజేస్తానంటున్నా ప్రభా. నాయన కనికరించండి ప్రభా. మీ ఆత్మ ద్వారా ప్రభా చావనట్లోనే మా శరీరం కూడా తండ్రి జీవింపజేయమని వేడుకుంటున్నాం ప్రభా. నాయన నీకే కృతజ్ఞతాస్తుతులు ప్రభా. ఓ యేసు మా ప్రభా. పరిశుద్ధిగా ప్రేమ తండ్రి, రోజుకార్య మా ప్రభావ ఈ రాత్రి కాల సమయంలో ఈ దాసం ద్వారా వర్తమానంలో ప్రతిమందరం తెలుస్తున్నాం. ఎన్నటువంటి మమ్మల్ని ఎక్కడో బలపరచండి బాబు, స్థిరపరచండి. సమాధానం లేని రోజు ప్రభావ సమాధానం ఎత్తుకును
నశించిపోతున్న వారిని వెతుకు రక్షించేటకు నీ లోకంలోకి వచ్చిన సర్వాధికారి అయినటువంటి దేవుడు తండ్రి స్తోత్రం 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 ప్రభా. మరి ఇక్కడ దినాల్లో వాక్యం వింటున్నాను మమ్మల్ని తండ్రి రక్షించాలని జీవించడం కూడా నీకు మనం చేస్తున్నాం బాబు. స్తోత్రాలు అన్ని దాసుల ద్వారా ఎటువంటి కొత్త వర్తమానంలో చెల్లిస్తున్నాం. అనేకను బలపరిచింది నన్ను సహాయం చేయండి. యావన్ మధ్యన ప్రభా గురించి ఆ కుటుంబం అనేక మందికి కనిపించే పరికరాలుగా మీరు చేయమని మనం చేస్తున్నాం తండ్రి. నీకు స్తోత్రం. మరి రాత్రికాల సమయంలో వాతావరణం బిడ్డలను బట్టి వందనాలు చూస్తున్నాం. నీ బిడ్డలు చేసినటువంటి ప్రార్థన బట్టి వందనాలు చూస్తున్నాం తండ్రి. ఆ ప్రార్థన ద్వారా తండ్రి ఇచ్చిన వారిని బలపరచబడాలా, స్థిరపరచబడాలా. మరి అనేక మందికి మాదిరిగా ఉండినట్లు తండ్రి ఆయన మరి జ్ఞాపకం చేసుకోమని మనం చేస్తున్నాం తండ్రి. దాన్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. ఏడు కలిగినటువంటి ప్రభావాన్ని స్తోత్రాలు. మరి కడవర్గనాలు కరణి అది మాపై దాడి చేయకుండా ప్రభా తను దూరపరిస్తున్నందుకు చెల్లిస్తున్నాం. మరి వ్యాధి చేత అనేక మంది ప్రభా మరి హతులైపోతున్నారు. మేమైతే చదివినట్లుగా ఉన్నాం కనుకనైనా వారి నిమిత్తంలో తండ్రి ప్రార్థన చేస్తున్నాం ప్రభా. అలా పోలీసు వారిని డాక్టర్స్ ని ఆయన మరొకసారి తండ్రి మీరు జ్ఞాపకం చేసుకుంది. వారి ప్రాణాలు చేయకుండా ఈ కరోనా వ్యాధి బాధ నుండి వారిని రక్షించడానికి ముందుకు వెళ్ళి తండ్రి వారి సాక్షాత్గా ఉండండి. తండ్రి వారి కుటుంబాలు జీవించి ఆశీర్వదించాలని మనం చేస్తున్నాం. ఈ కరోనా మేము కూడా ప్రభావ బలమైన సాధనగా అనేక మందికి మాదిరికరంగా ఉన్నట్లు ఈ వాక్యం ద్వారా మమ్మల్ని బలపరిచి స్థిరపరిచి అలాగే వాక్యానుసారమైన జీవితాన్ని కూడా జీవించటకు తండ్రి రాత్రి కాలంలో దర్శనాల ద్వారా మమ్మల్ని దర్శించి మీరు మహిమపరచబడమని మా ప్రభావం జీవితంగా కోరి మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. పరిశుద్ధుల దేవునికి వందనాలు తండ్రి. స్తోత్రాలు ప్రభా. అయ్యా తండ్రి మేడం ఆత్మ మూలంగా తండ్రి ప్రభా జీవించేవారుగా ప్రతి వారిలో ఉండడానికి సహాయం దయచేయండి ప్రభా. తండ్రి ప్రభా మేము స్థితిని తీసుకున్నప్పుడు తండ్రి ప్రభా మా యొక్క శరీర క్రియలన్నీ కూడా ప్రభా మేము తండ్రి పాతి పెట్టే వారి విధానం తండ్రి చేయడానికి సహాయం దయచేయండి ప్రభా. అనుదినం కూడా తండ్రి ప్రభా మా మనసుని రూపాంతరం చేసుకోవడానికి మాకు సహాయం దయచేయండి ప్రభా. నీ కృపలో మమ్మల్ని భద్రపరచండి, నడిపించండి. త్వరలో రానుకుంటే పరిశుద్ధులను అడిగి పరిశుద్ధ తండ్రి.